క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ దేవుని మాటలు వినడానికి స్వాగతాన్ని తెలుపుతూ ఈరోజు బైబిల్ నుంచి మరొక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. దాని పేరే సాహసమే స్వర్గానికి సోపానం. స్వర్గం అనగానే పరలోకం, తండ్రి ఉన్న లోకం. దానిలోనికి అందరూ వెళతారు అని అనుకోవటం అందరి ఆశ, కొందరి యొక్క పొరపాటు కూడా. ఎందుకంటే స్వర్గం అంత సులువైనది కాదు. ఎందుకు సులువైనది కాదు అంటే యేసుక్రీస్తు వారు ఆయన బ్రతుకున్నప్పుడు నిజాన్ని చెప్పారు. ఇరుకు ద్వారము, దాని ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప జూతురు కానీ అది వారి వల్ల కాదు అని కూడా చెప్పారు. అంటే పరలోక ప్రయాణం లేదా పరలోకంలోనికి వెళ్ళటం అనేది మనుషులు అనుకునేటంతటి సులువైన పని కాదు అని మొదటి శతాబ్దంలోనే స్వర్గానికి బాట చూపించిన ఆయన విషయాన్ని తేటతెల్లం చేశారు ఆయన. కనుక పరలోకానికి వెళ్ళడానికి ఎందరైతే ఉత్సాహాన్ని చూపిస్తున్నారో, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు అందరూ, మరి వెళ్ళడానికి కావలసిన వాటిలో చాలా అర్హతలు ఉంటే అందులో ముఖ్యమైనది కూడా మరొకటి దేవుడు రాయించాడు. ఆ లక్షణాన్ని కూడా మనం కలిగి ఉండాలి. అదే దేవుని గూర్చిన సాహసం. సాహసం అనగానే ధైర్యం. పరలోకానికి వెళ్ళడానికి ధైర్యం, ఆ పరలోకాన్ని సాధించడానికి చూపే ధైర్యం, దేవుని పని చేయడానికి కావలసిన ధైర్యం, ఆయన పనిని పూర్తి చేయడానికి కావలసిన సాహసం. పరలోకానికి వెళ్ళడానికి కూడా సాహసం అవసరం. అంటే కొన్ని విషయాల్లో సాహసం చేయక తప్పదు. ఎందుకంటే విజయాలు ఊరకనే రావు. ఈరోజు ఒలింపిక్ క్రీడలని చెప్పి ప్రపంచవ్యాప్తముగా ప్రపంచ దేశాలలో ఆయా రంగాలలో ఆయా మరి ఆటలలో నిష్ణాతులైన వాళ్ళు లేదా ప్రవీణులైన వాళ్ళు, వాళ్ళని సెలెక్ట్ చేసి ఎంపిక చేసి పంపుతున్నారు. ఎందుకు? పతకాలు సాధించడానికి. మరి ఆ పతకాలు సులువుగా వస్తాయా? సర్వసాధారణంగా అందరూ చేసేవే వాళ్ళు చేసేవైతే ఇక వాళ్ళకి పతకాలు ఎందుకు? ప్రపంచంలో ఎవరూ చేయలేనివి ఆ క్రీడలలో వాళ్ళు చేసి సాధిస్తేనే అది వాళ్ళకి గర్వకారణం, వారి వల్ల దేశానికి గర్వకారణం. కనుక ఒక పతకాన్ని సాధించడానికి సాహసాన్ని కనుపరుస్తారు. ఎలా? ప్రాణాలకు తెగించి ఎన్నో నెలల, ఎన్నో సంవత్సరాల కృషి, ఎన్నిటినో కాదనుకొని దానిపైన మనస్సు పెట్టి అనుకున్న పతకాన్ని సాధించడానికి వారు తీసుకునే ఎన్నో జాగ్రత్తలు, చేసే ఎన్నో ప్రయత్నాలు అని కూడా మనం చెప్పచ్చు. వాటి వల్ల వాళ్ళు సాధిస్తుంటారు. కనుక మనుషులు సాధించే చిన్ని చిన్ని పతకాలు ఇవన్నీ. మరి పరలోకం మన ముందున్న అతిపెద్ద ఈ సాహసమైన ప్రక్రియలో పరలోకాన్ని సాధించటం కష్టతరము అని దేవుడు మనకు చెప్పిన తరువాత దానిలో పోటీపడి సాధించడానికి క్రైస్తవులుగా విశ్వాసులైన వారికి ముఖ్యమైనది సాహసమా అంటే అవును. అనుకున్నది సాధించడానికి చూపించాల్సిన సాహసం కలిగి ఉంటేనే కానీ పరలోకాన్ని పొందలేము. అందుకేం కావాలి? ధైర్యం. సాహసం అంటేనే ధైర్యం. మనిషికి ధైర్యం రావాలి అంటే కృషి. ఊరకనే ఏ మనిషి సాహస కార్యక్రమాన్ని చేయలేడు. దానిపైన ఎంతో పట్టుదల, సాధించాలి అనే నమ్మకం, దాని వెనక అనేక సంవత్సరాల కృషి, కష్టం, ఇవన్నీ ఉంటేనే మనిషి భూమి మీద అనుకున్నది సాధించగలడు.
మరి పరలోకాన్ని సాధించాలి అంటే ఏమండి? దేవుడు అన్న మాట బైబిల్లో చదువుకొని వెళదాం ముందుకి. దేవుడు బైబిల్లో పరలోకానికి వెళ్ళటానికి కావలసిన అవసరమైన వాటిలో ముఖ్యమైనవి కొన్ని చెప్పాడు. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఏమండి? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం ఏమంటున్నారు చూడండి అక్కడ. సామెతల గ్రంథం 14:26 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఈరోజు మనం చూపించే కనుపరిచే భక్తి, దేవుని యందలి విశ్వాసం, వీటన్నిటి వల్ల మనం పొందేది ఏంటట? ఏమంటున్నాడండి? బహుధైర్యం. ఏదైనా ఒక సాహస కార్యం చేయాలి అంటే ముందు ఏం కావాలి? గుండెలో ధైర్యం కావాలి. అంటే దేవుని కార్యక్రమాలు ఆషామాషివి కావు. దేవుని పనులు చేయడానికి కూడా సాహసం కావాలి. ఎందుకంటే పరలోకంలో ప్రతిఫలాన్ని సాధించాలి అంటే సులువుగా దక్కేది కాదు కదా, అది చాలా కష్టతరమైనది. మరి కష్టతరమైన దానిలో ఎన్నో అవాంతరాలు, అభ్యంతరాలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ ఎదురవుతున్నప్పుడు కూడా కావలసింది ఏంటి? ధైర్యము విడవకుండా ఉండటం, మీకున్న నమ్మకాన్ని వీడకుండా మీరు ఉండటం. అదే అంటున్నాడు ఇక్కడ. మరలా చదువుతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును. అలా ఉండుట వలన ఏమొస్తుందటండి? బహు ధైర్యము పుట్టించును. అంటే దేవుని యందలి భయము భక్తితో మీరు ఉండటం ఏమవుతుందట? మీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది అంటున్నాడు చూడండి. మరి ధైర్యం దేనికి? ఏమండి? ఒకవేళ ధైర్యం లేకపోతే దానివల్ల కలిగే నష్టం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? అది కూడా చూద్దాం బైబిల్లో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూడండి ఏమంటున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారధికులు, అబద్ధికులందరూ అగ్నిగుండము గల మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండో మరణం అంటున్నాడు. అంటే ఎన్నో విషయాలను చెబుతూ అందులో మొదటిగా దేన్ని ప్రస్తావించాడు? పిరికివారు అంటున్నాడు. అంటే పిరికితనం ఉంటే మీరు దేనికి వెళ్ళరు? పరలోకాన్ని సాధించలేరు అంటున్నాడు చూడండి. ఒకవేళ పిరికితనం ఉంటే అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మీరందరికీ ధైర్యం ఉందా? సాహసం ఉందా? అంటే దేవుని పనులు చేయడానికి కావలసిన ధైర్యం, సాహసం. అవును, దేవుని పనులు సాధించడానికి కావాల్సింది ఏంటంటే సాహసం కావాలి. ఒక కార్యక్రమాన్ని దేవుని కోసం తలపెట్టడానికి ముందడుగు వేసేటప్పుడు దానికి మనం చూపించాల్సింది ఏంటంటే సాహసమే. నిర్మాణం డైరెక్టర్ గారి దగ్గర అంత డబ్బులు లేకపోయినా దేనితో ఆయన ముందడుగు వేశారు? సాహసమే కదా అది. అంటే నిర్మించగలను అనే ఒక నమ్మకం, ప్రారంభించి నేను దాన్ని పూర్తి చేయలేకపోతానేమో అనే అపనమ్మకం లేకుండా ముందడుగు వేయడానికి కావాల్సింది ఏంటంటే ధైర్యం, సాహసం. కావలసిన దాన్ని ముందుగా ధనం రెడీ చేసుకొని నిర్మాణంలోకి వెళ్ళడం కాదండి. నిజంగా ఆయన దగ్గర ప్రారంభించినప్పుడు లేదు, దాన్ని పూర్తి చేసేటంతటి స్తోమత లేదు. నాకు తెలుసు ఆ విషయం. కానీ ఎలాగ ఆయన అడుగు వేయగలిగారు? దానికి కావాల్సింది సాహసం, ధైర్యం. పిల్లలు విశాఖపట్నంలో సభలు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఇంచుమించు తక్కువ 10 లక్షల ఖర్చు దానికి. ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిస్తారు? సాహసం, నమ్మకం, పట్టుదల. అంటే చెయ్యగలము, ధైర్యం కావాలి కదా.
కరపత్రాలు వేసి పత్రికలు వేసి సభలకు ఏర్పాట్లు చేయాలి అంటే దాన్ని అవసరమయ్యే ఖర్చును మేము సాధించగలము అనే నమ్మకం ఉంది. అంతేగాని ఇప్పుడు వాళ్ళ దగ్గర క్యాష్ ఏమీ లేదు, వాళ్ళ దగ్గర అకౌంట్లో ధనం ఏమీ లేదండి. ఉంది కనుక వాళ్ళ ధైర్యంతో ముందడుగు వేశారని అనడానికి లేదండి. వాళ్ళని అడగండి. అంటే ఇది దేనికోసం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు ఈ కార్యక్రమాలు? ఏమండి, ఎవరి కోసం చేస్తున్నారు? సాహసం, చేయగలము అనే నమ్మకం, దానికి ధైర్యం కావాలి. ధైర్యం. పాటలు చేస్తున్నప్పుడు ఎప్పుడు ఒక భాషలోనే రిలీజ్ అవుతున్నప్పుడు, మనకి ఇన్ని రాష్ట్రాలలో మనకి ప్రజలు ఉన్నప్పుడు, ఏదో ఆల్బమ్లో ఒక పాట లేదా ఇంకొక పాట, 1-2 పాటలు, అందరూ కాకపోయినా ఎవరో కొందరు అవసరమైనవి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి చేయడానికి గతంలో కొందరు సిద్ధపడ్డారు. కానీ నేను ధైర్యంతో ఒక మాట చెప్పాను. ఏమని? వచ్చే సంవత్సరం 6 భాషల్లో, భారతీయ భాషల్లో ఆల్బమ్ రిలీజ్ చేయాలి. ఎలా? వీళ్ళందరూ ఇస్తారనా? ఏమండి, వాళ్ళందరితో నేను చర్చించలేదు, ముందు సంప్రదింపులు చేయలేదు. నేను అనౌన్స్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఎవరిని సంప్రదించి ఏమండి మీరు పెట్టుకుంటారా, మీరు డబ్బులు పెట్టుకుంటారా, మీరు చేయగలరా అని అడగలేదు. చేయగలం. ఇప్పటి వరకు కేవలం కమర్షియల్గా సినిమా వాళ్ళు పాన్ ఇండియా అనే పేరుతో వాళ్ళ యొక్క చిత్రాలను రిలీజ్ చేసుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్న పరిస్థితి ఈరోజు. అలాంటిది నాకు తెలిసినంతవరకు చెబుతున్నానండి, కొంతమంది ఇతర భాషలో క్రైస్తవులలో సంస్థలలో ఒకేసారి 6 భాషలలో ఒక పాటల ఆల్బమ్ని దించిన సందర్భాలు లేవు. మహా అయితే ఒక పాట, 2 పాటలు, అది 2-3 భాషలు, మహా అయితే 4 భాషలు, పోనీ 5 భాషలు. కానీ ఒకేసారి 6 భాషలలో ఇంచుమించు ఇన్ని పాటలను మనం ఆల్బమ్ను దించగలుగుతున్నాము అంటే అది మొట్టమొదటిసారిగా ఆ ప్రసిద్ధి, ఆ ఘనత క్రైస్ట్ చర్చ్, సార్వత్రిక క్రీస్తు సంఘాలు ఎన్నైతే ఉన్నాయో సహకరిస్తున్న మీ అందరికీ దక్కుతుంది. అది క్రైస్తవ చరిత్రలో ఎవరు కూడా ఆల్బమ్స్ను కోట్ల రూపాయలు కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద సంస్థలైన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు తమ ఆల్బమ్ను, ఇన్ని పాటలను, ఏదో ఒక పాట చేసి ఈ పాట బాగైంది కనుక తెలుగులో హిట్ అయింది కాబట్టి మిగతా 2-3 భాషల్లో తర్జుమా చేయించి దించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆల్బంలో ఒకేసారి ఇన్ని పాటలా? నేను ఇంచుమించు 5-6 పాటలు అనుకుని బయలుదేరిన వాడిని చివరికి 15 పాటల వరకు వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. కానీ ఇంక అందులో కుదించేసాను. ఎందుకు 15 పాటలు? వచ్చే సంవత్సరానికి ఉంచుదాం. జాన్సన్ గారు చనిపోయిన వెంటనే నిజంగా చేయగలమా? ఆయన సంగీతంలో ప్రవీణుడు, ప్రసిద్ధుడు, చేయగలడు, రచయిత, రాయగలడు, ఎన్నో అనుకున్నాం. కానీ దేవుడు తన కార్యక్రమాలు చేయటానికి ముందు మనం సాహసించాలి కదా, నిలబడాలి కదా. ఆగవు అని చెప్పాను సెమినార్లో. జాన్సన్ గారు చనిపోయిన, ఆయన నవంబర్లో చనిపోతే 29ని, ఆ మరుసటి జనవరిలో నేను ఒకటే చెప్పాను, విశ్వవిద్యాలయం ద్వారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ద్వారా వచ్చే పాటలు, క్రైస్ట్ చర్చ్ ద్వారా విడుదలయ్యే పాటలు ఆగవు అని చెప్పాను. దేంతో? నాకేమీ సంగీత ప్రావీణ్యత లేదు, రచయితగా నేనేమి పాటలు రాయలేదు అప్పటికి. ఏమండి? కానీ ఇన్ని పాటలు ఎలా చేసేయగలుగుతున్నాం అంటే చేయగలం. దానికి కావలసింది నమ్మకం, ధైర్యం. మీరు విన్న తర్వాత ఆశ్చర్యపోతారు. నేను ఎంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, ఇది మా స్వశక్తిని నమ్ముకోనో, లేదా ఎవరో పెట్టుబడిని నమ్ముకోనో, ధనాన్ని నమ్ముకోనో చెబుతున్న మాట కాదు. ఇది కేవలం దేవుని మీద ఉన్న ధైర్యం, వాక్యం మీద ఉన్న ధైర్యం. అవునండి. అంటే ఇది నేను ఎందుకు ఉదాహరణగా చెప్పాను అంటే, ఒక కార్యక్రమాన్ని దేవుని ఘనత కోసం, ఇది ఎవరు మనుషుల మెప్పు కోసం చేస్తున్నది కాదు. దేవుని ఘనత కోసం ఒక కార్యక్రమాన్ని చేయడానికి మనం ముందడుగు వేస్తున్నప్పుడు ఇది చేయగలమా లేదా అని అనుకునే ముందడుగు వేయాలి. మరి అలాగా ఏది ఆలోచించకుండా గ్రుడ్డిగా ముందడుగు వేయాలి అంటే ఏం కావాలి? దానికి సాహసం.
ఏదో గొప్పగా ప్రకటించారండి 6 భాషల్లో అట, ఎక్కడున్నాయండి? ఏం చేయగలిగారండి? ఏం దించగలిగారు? మీరు నమ్మరండి, ఆల్రెడీ మలయాళం పాటలు తయారైపోతున్నాం, తమిళ పాటలు తయారైపోతున్నాయి, కన్నడ పాటలు తయారైపోతున్నాయి. నిజం. అంటే బ్యాక్గ్రౌండ్ ఎంతో పని జరుగుతుంది. ఆ జరగడానికి వెనకాతల ఎంతో కృషి, పట్టుదల. ఎవరి కోసం? దేవుని కోసం. ఆయన నామం ఘనపరచబడాలి. జాన్సన్ విక్టర్ గారు ప్రారంభించిన లెగసీ ఏదైతే ఉందో అది ఆగకూడదు. పాటలు రావాలి, ఆగిపోయింది. జాన్సన్ గారు చనిపోయినట్టుగా పాటలు లేవు, అయిపోయింది అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు ముక్కును వేలేసుకున్నారు. అమ్మో లేదు, ఇటు మరలా సంవత్సరం తర్వాత సంవత్సరం పాటలు దించేస్తున్నారేంటి, వచ్చేస్తున్నాయేంటి? వస్తాయి అంతే అవి. ఏమండి? అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏమని చదువుకున్నాం? ప్రకటన గ్రంథం 21:8. దానికి ఏం కావాలి? ధైర్యం. పిరికితనం ఎందుకు? ఏమండి చేయగలవా లేవో, మనం అనౌన్స్ చేసాం, తర్వాత ఎవరు సహకరించకపోతే ఎలా, అనుకున్నట్టుగా సాధించకపోతే ఎలా? అప్పుడు మనం అవమానించబడినట్టే కదా. ప్రజల మధ్య ఎంత ధైర్యంగా మనం సోషల్ మీడియాలో దాన్ని విడుదల చేసిన తర్వాత రేపు అనుకున్న సమయానికి వాటన్నిటిని దించకపోతే సెమినార్కి, ఆలోచించండి. కనుక మనం పిరికితనం గలవాళ్ళం కాదు. ఒకవేళ ఆ పిరికితనం ఉంటే, ఆ భయం అనేది మనలో ఉంటే, మన దేనికి వారసులం కాము అని అంటున్నాడు ఇక్కడ. ఏమండి? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. అంటే ఇలాంటి పిరికితనం ఉంటే వాళ్ళు అసలు దేవుని రాజ్యానికే అనర్హులు అంటున్నాడు. చూడండి ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన పౌలు గారు రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియను కదా. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులను, దోషకులను, దోచుకున్న వారిని దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఆడంగితనము గలవారని ఎందుకంటున్నాడు? ఆడంగితనం అంటే నపుంసకులందరి కోసం చెప్తున్నాడు ఈ మాట. అంటే నపుంసకులందరూ నరకానికి పోతారా? కాదు. అక్కడ అలాగనుకుంటే బాప్తిసం పొందిన నపుంసకుడు స్వర్గానికి ఎలాగ వెళ్తున్నాడు? ఐతోపీలు రాణి అని కందాక కింద ఉన్న నపుంసకుడు. ఎందరో నపుంసకులు మారలేదు. ఏమండి? కనుక పుట్టుకతో నపుంసకులుగా పుట్టిన వాళ్ళ కోసం, నపుంసకులుగా చేయబడిన వాళ్ళ కోసం చెప్పట్లేదు ఈ మాట. ఆడంగితనము గలవారైనను అంటున్నాడు. చూడండి, అంటే దేనికి ఆడంగితనం? సాహసం లేనప్పుడు, ధైర్యం లేనప్పుడు, భయపడుతున్నప్పుడు మనుషులు ప్రయోగించే మాట ఏంటో తెలుసా? ఏరా నువ్వు మగానివి కాదా? నువ్వు ఆడంగివా? నువ్వు చేతికి గాజులు వేసుకున్నావా? ఎందుకు భయపడుతున్నావు? అంటే భయానికి పర్యాయ పదంగా చెప్పేది. ఎందుకు భయపడుతున్నావు? ఆడంగిలా ఎందుకు భయపడుతున్నావు? అంటే భయం ఉంటే ఆడంగితనం ఉన్నట్టు. దానివల్ల ఎక్కడికి పోతామటండి? దేవుని రాజ్యమునకు వారసులు కాము. దేవుని రాజ్యానికి అనర్హులు కావడానికి కూడా ఇదొక కారణం. భయం, పిరికితనం, చేయలేమనే అపనమ్మకం. ఎన్నిటికో సాహసాలు చేస్తుంటాం మనం. ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టి సాహసం చేస్తాం, అవునా? ఇలా ఎన్నిటిలోనో సాహసం చేసే మనం దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు మనం సాహసం చేయలేము? పిరికితనం, ధైర్యం లేకపోవటం, సాహసం లేకపోవటం అని అర్థం. అందుకే అలాంటి వాళ్ళు ఎవరు పరలోక రాజ్యానికి అర్హతను సాధించలేరు అని దేవుడు చెబుతున్నాడండి. ఈ మాటలన్నీ కూడా దేవుడు ముందుగా చెబుతున్నాడు. అందుకే మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఏమని? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి నీ నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము, భయపడకుము అంటున్నాడు. చూడండి ఇర్మియా గ్రంథం 1:17లో. నువ్వు అనుకుని చెప్పు. చెప్పడానికి ఏం కావాలి? మరి సభలు పెట్టాలి కదా ప్రభువా, చాలా డబ్బు అవుద్ది. భయపడకుండా చెయ్యి. పాటలు ప్రభువా చేయాలి, భయపడకుండా చెయ్యి నాయన. దేవుడు ఇస్తున్నాడు చూడండి అభయం. ఏమని? నీవు నడుము కొట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు.
నేను ఏదైతే ప్రకటించమన్నానో, ఏదైతే చెప్పమన్నానో వారికి ప్రకటన చెయ్యము. భయపడకు, భయపడకు. ఎందుకు దేవుడు భయపడద్దు అంటున్నాడు మనల్ని? అరే నాన్న, భయపడితే నీవు స్వర్గానికి స్వతంత్రుడు కావు. సాహసం చేయకపోతే నువ్వు దేనిని సాధించలేవు. అంటే పరలోకానికి రావడానికి పిరికితనం ఒక కారణం అవుతుంటే, ఆ పిరికితనాన్ని పోగొట్టేది ధైర్యం, చేయడానికి సాహసం. కనుక స్వర్గానికి మనం వెళ్ళాలి. సోపానం అంటే ఏంటంటే మెట్లు. సాహసం స్వర్గానికి సోపానమా అంటే నువ్వు ఒక్కొక్క ధైర్యం చేస్తూ, సాహసం చేస్తూ దేవుని కోసం పరలోకాన్ని సాధించడానికి నువ్వు మెట్లు ఎక్కుకుంటూ ఎత్తులకు వెళ్ళిపోవటం. ఎందుకంటే పరలోకం ఉన్నతమైన లోకం. అది ఆ లోకానికి వెళ్ళాలి అంటే, సాధించాలి అంటే సాహసం చెయ్యాలి కదా, ధైర్యం చెయ్యాలి కదా, భయపడకూడదు కదా దేవుని పనులు చేయడానికి. ఒకవేళ అలా భయపడితే ఏమండి, దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అండి. ఆయన యందు విశ్వాసము చేత ధైర్యమును, ఏమండి, ఆయన యందు విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశము. ఎందులోకి ప్రవేశం? రాజ్యంలోనికి, పరలోకంలోనికి, స్వర్గానికి. ఆయన యందు విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. యేసుప్రభువును బట్టి మీకు కలిగాయి. అంటే ధైర్యాన్ని నేర్పించాడు, సాహసాన్ని నేర్పించాడు ఆయన. మన నాయకుడు అంతే కదండి, పిరికుడా? మన నాయకుడు భయపడ్డా? ఆయనకు అన్నీ తెలుసండి. సిలువ వేస్తారని తెలుసు, మరణిస్తాడని తెలుసు, శ్రమల పాలు చేసి హింసిస్తారని తెలుసు. అందుకే కదా ముందే చెప్పాడు, ఇదిగో నేను యెరూషలేముకు వెళుతున్నాను, నేను అక్కడ శాస్త్రుల చేతికి, పరిసయ్యుల చేతికి అప్పగింపబడుతున్నాను, అక్కడ మనుష్య కుమారుని హింసిస్తారు, ఇబ్బంది పెడతారు చెప్పేశాడు. ముందు వెళ్ళక ముందే చెప్పాడు. అయ్యో ప్రభు, అది నీకు దూరమగునుగాక అంటున్నాడు పాపం పేతురు ప్రేమతో. సాతానులా ప్రవర్తించకయ్యా, తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు, నేను వెళ్ళడానికి రెడీ. అంటే దేనికోసం యేసుప్రభు ఎంత గొప్ప త్యాగం చేశారు అంటే పరలోకాన్ని సాధించడానికే కదండి. లేదా ఆయనకి ఎందుకు ఈ కష్టాలు? కొరడా దెబ్బలు ఎందుకు, పిడిగుద్దులు ఎందుకు, ఉమ్మివేతలు ఎందుకు, మేకులు ఎందుకు, సిలువ ఎందుకు, రక్తం ఎందుకు, ప్రాణత్యాగం ఎందుకు చెప్పండి? ఇవన్నీ చేయకపోతే పరలోకం రాదు. మరి వాటిని ఎదుర్కోవాలంటే సాహసం చేయక తప్పదు. మనిషిగా భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. భయం ఎరుగని వాడు అంటే ఎవరు ఉండరు. లోపల ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట భయం అనేది ఉంటుంది. కానీ ఆ భయాన్ని ఓవర్కమ్ చేయడం అంటారు దాన్ని. అంటే ఆ భయాన్ని దాటి ముందుకెళ్ళటం సాహసం అంటారు దాన్ని. అరే నువ్వు చాలా డేరింగ్ రా, చాలా సాహసం చేస్తున్నావయ్యా నువ్వు. సాహసాలు చేసేవాళ్ళు చూడండి, ఎన్నో డెత్ డిఫైయింగ్ యాక్ట్స్ అంటారు, డేరింగ్ యాక్ట్స్ అంటారు. అవును, మరి చాలా పనులు వాళ్ళు చేస్తున్నారు. అంటే ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఏమంటే ఒకప్పుడు మనిషి గాల్లో ఎగరగలడా? రైట్ బ్రదర్స్ వాళ్ళ విమానానికి కనిపెట్టారని మనం చెప్పుకుంటాం. కానీ వాళ్ళు ఎగరడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు అంటే, ఎగిరారు సరే, కానీ ఆపడం ఎలా, దిగడం ఎలా? ఇప్పటికీ ఎన్నో విమానాలు కూలిపోతూనే ఉన్నాయి, ఎగురుతున్నవి. ఏమండి అక్కడక్కడ. కానీ ఈరోజు మనుషులు సునాయాసంగా ఎన్నో కొన్ని వేల మైళ్ళ దూరాన్ని కొద్ది గంటల్లో వాళ్ళు ఛేదించగలుగుతున్నారు. అంటే వాళ్ళు సాహసంతో ఎగరడానికి ప్రయత్నం చేయబట్టే కదా. ఎన్నోసార్లు ఎగిరి పడిపోయారు, ఎన్నోసార్లు దెబ్బలు తగిలి, ఎన్నోసార్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు అనుకుంటున్నారు ఈ ప్రయత్నాల్లో. అంటే అదంతా ఏంటి? సాహసం అంటారు దాన్ని. వాళ్ళు సాహసంతో చేసిన ప్రయత్నాలే ఈరోజు ఎంతమందికి సులువు. ఎలా? 12 గంటలు చేయవలసిన ప్రయాణం 1 గంటలో వెళ్ళిపోతున్నాం. దానికి కారణం ఏంటంటే వెనక వాళ్ళు చేసిన సాహసం.
వాళ్ళు మార్గదర్శకులుగా ఉన్నారు. వాళ్ళు సాహసంతో ముందడుగు వేశారు. అందుకు వాళ్ళు సాధించారు. దాని ఫలితాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. యేసుక్రీస్తు వారు మొట్టమొదటి వ్యక్తిగా పరలోకంలో సాహసం చేసి పరలోకాన్ని సాధించాడు. అంతే కదా? మనిషిగా పుట్టి పరలోకాన్ని సాధించిన తొలి వ్యక్తి ఎవరు చెప్పండి? యేసుప్రభువే కదా. సాధించడానికి ఏం చేశాడు? అందరిలాగే ఏదో దేవుడు దేవుడు అనుకుని భక్తిగా బ్రతికి దండం పెట్టుకొని ప్రార్థన చేసి మోకాళ్ళు వేసి భక్తిగా బ్రతికి చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతాడు కదా. కానీ పరలోకానికి వెళ్ళడానికి ఇంత త్యాగం అవసరమా? ఇంత సాహసం అవసరమా? ప్రాణత్యాగం చేయాలా? దానికి ఎంత గుండె ధైర్యం కావాలి? నిజంగా ఆ రాత్రి ఆయన పట్టుకోవడానికి వాళ్ళంతా వచ్చినప్పుడు అప్పటి వరకు ఆయనతో పాటు ఉన్న అపోస్తలులందరూ కూడా పారిపోయారండి, పరారైపోయారు అందరూ. ఇంకా వాళ్ళు పట్టుకోబోతుంటే యేసుప్రభు అన్నాడు, మీరు నన్నే కదా ఎదుగుతున్నారు, వాళ్ళని కాదు కదా, నేనే కదా మీకు కావాల్సింది, నన్ను పట్టుకోండి, నన్ను పట్టుకోండి. అలాగ అనడానికి ఎంత సాహసం కావాలి? అప్పటికి వీళ్ళందరూ చెట్టో పుట్ట అయిపోయారు, మొత్తం అంతా క్షణాల మీద విడిచిపెట్టి పారిపోయారు అందరూ. అంటే అది సాహసంతో కూడిన మాట కాదంటారా? దేనికి చేశాడంత సాహసం? పరలోకానికి బాట వేయటం సులువైన పని కాదు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళడం అసంభవం. దేవుని దృష్టిలో పవిత్రంగా ఏమంటే గొప్పగా భక్తిగా జీవిస్తేనే కానీ పరలోకం రాదు. ఎందుకంటే క్షమ అనేది లేదు. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఏమైంది? పరలోకాన్ని మనకి అతి సులువుగా అందేటట్లుగా మనం చేసిన అపరాధాలన్నిటికీ క్షమాపణనిచ్చేశాడు తన సాహసం ద్వారా. దానివల్ల మన పరలోకం సునాయాసంగా మారింది. లేదంటే అది కూడా వెళ్ళటం చాలా కష్టం. ఎవడూ లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా లేరు. అలాంటప్పుడు పాపులుగా బ్రతుకుతున్నప్పుడు ఆయన సాహసంతో ఆ కార్యక్రమాన్ని చేశాడు. గనుకనే మనకి సులువుగా బాటని ఏర్పాటు చేశాడు. అందుకే నేనే మార్గం, వచ్చేయండి నా వెనకాతల, నేను వెళ్ళానుగా, నేను వెళ్ళిన మార్గంలో మీరు కూడా వచ్చేయండి రండి. పనిని సులువు చేశాడు మనకి. ఏమంటే నా చిన్నప్పుడు నేషనల్ హైవేస్ లేవండి, నేషనల్ హైవేస్ లేవండి. కానీ ఈరోజు పెద్ద పెద్ద రాష్ట్రాలను పెద్ద పెద్ద పట్టణాలను కలిపే నేషనల్ హైవేస్ వేసిన తర్వాత ప్రయాణాలు చాలా సులభతరం అయిపోయి, ఒకప్పుడు సింగిల్ రోడ్లోని ట్రాఫిక్లోని వెళ్ళాలి అంటే ఎంత కష్టం. కొండలు, గొట్టలు, చెరువులు, నదులు, వీటన్నింటి దాటాలి కదా. మరి ఇవన్నీ దాటాలి అంటే ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లను నిర్మించి కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి పనులు చేసి రోడ్లు వేసింది. కానీ ఇప్పుడు ఎంత సులువుగా వెళ్ళగలుగుతున్నాం మనం? అది వాళ్ళు పడిన కష్టం. ఈరోజు మనకు అది సులభతరం. మరలా చెయ్యాలంటే సాహసం కావాలి కదా. సాహసం, అవునండి, సాహసం చేస్తేనే కానీ ఏది సాధించలేరు. మీరు ఎప్పుడైనా అరకు ట్రైన్లో వెళ్ళారో లేదో, ఆ కొండల మీదకి రోడ్డు వేయడమే కష్టం. అలాంటిది ట్రైన్ ట్రాక్ వేశారండి. ఆ కొండ పంచు నుంచి ఒకటా రెండా ఎన్ని కొండలు అంచును వెళుతుంటే దానికి ఏమీ అడ్డేమి ఉండదండి. ఆ ట్రైన్ అలాగనే బోల్తా పడిందంటే లోయలో పడిపోవడమే. ఎలా నిర్మించారు? ఇంత బరువైన ఇనప తీసుకొని వెళ్ళి అక్కడ ట్రాక్ని సిద్ధం చేసి ఆ ఎత్తైన ప్రదేశాల్లో నీకు ట్రైన్ వెళ్ళేటట్లుగా. జపాన్ వాళ్ళండి, అప్పుడు వాళ్ళ టెక్నాలజీ గొప్పది కదా. అంటే వాళ్ళు సాహసం చేసి ఆ కొండల ఆ ఎత్తుల్లోనికి వెళ్ళి ఈరోజు మీరు హ్యాపీగా టికెట్ కొనుక్కొని ట్రైన్తో వెళ్ళిపోతున్నారు. చూసి అందాలని, ప్రకృతి అందాలని భలే భలే ఉన్నాయని. కానీ అది పని చేసేటప్పుడు, అది వేసేటప్పుడు వాళ్ళు ఎంత సాహసంతో వేసి ఉంటారు చెప్పండి. అక్కడ పనిచేసే కార్మికులు, అవునా కాదా? పెద్ద పెద్ద బ్రిడ్జెస్ వేస్తుంటారు, కొండల మీదకి బ్రిడ్జెస్ వేస్తుంటారు. ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. అంత ఎత్తు, కొన్ని వేల అడుగుల ఎత్తులో పని చేయాలి, రాడ్లు కట్టాలి, బిగించాలి. సాహసం. అలా చేస్తేనే తర్వాత సులభతరం, సుఖం, సంతోషం. ఇది మనకు తెలిసిన కనీస జ్ఞానం అనుకుంటే పరలోకాన్ని సాధించడానికి ఏం కావాలి? సాహసం, నిర్భయం. భయం ఉండకూడదు. భయం అనుకుంటే ఎప్పుడూ మనిషి ఎగరలేడు. భయం అనుకుంటే మనిషి ఎప్పుడూ ఏది సాధించలేడు. ఏదైనా తెగించి ముందడుగు వేస్తేనే లోకంలోనే ఎన్నిటినో సాధించగలుగుతున్నప్పుడు పరలోకాన్ని ఎందుకు సాధించలేడని మీరు అనుకుంటున్నారు? సాధించగలడు ఖచ్చితంగా, కానీ దానికి సాహసం కావాలి.
కావాలి. సాహసం కావాలి అంటే దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అదే ఎఫ్సీ పత్రిక 3:12, ఆయన యందు విశ్వాసం చేత ధైర్యము నిర్భయమైన ప్రవేశం. మీరు లోనకు ప్రవేశించాలి, స్వర్గంలోనికి వెళ్ళాలి అంటే ఆయన బట్టి మనకి కలిగి ఉన్నవి ధైర్యం. దేవుడు యేసుప్రభు మనకి ధైర్యాన్ని నేర్పించాడట. నేను వెళ్ళాను కదా, రండర్రా, నన్ను చూసి నేర్చుకోండి. ఏమండి, సిలువలో బలైపోయిన గొర్రెపిల్ల కదా ఆయన. ఆయన మన కోసం చచ్చిపోయి మార్గాన్ని వేశాడు, మెట్లేశాడు పరలోకానికి రమ్మని. ఏడు ఎక్కడానికి కూడా భయపడిపోతే ఎలా? ఏమండి, నువ్వు కొండ మీద బస్సు వెళ్ళడానికే చూసి భయపడిపోతే ఇంతకు వేసేవాడేమవ్వాలి? ఆలోచించండి. కనుక మనం సాధించబోయేది పరలోకమైనప్పుడు ఆ పరలోకానికి వెళ్ళడానికి మీకు సాహసం చేయాలి. అటువంటి ధైర్యంతో కూడిన కార్యక్రమాలు భూమి మీద ఉన్నప్పుడు మీరు చేస్తేనే, అప్పుడు ఏమంటున్నాడు? ధైర్యమును నిర్భయమైన ప్రవేశము ఆయన బట్టి మనకు కలిగి ఉన్నవి. ఆయన బట్టి కలిగాయి. చూడు, ఆయన చూసి నేర్చుకో. పౌలు ఆయన ఎలాంటి వాడు? యేసుప్రభువు నమ్మిన తర్వాత పౌలు గారికి కూడా దేవుడు ముందుగా చెప్పాడండి. ఏం చెప్పాడు తెలుసా? అపోస్తుల కార్యాలు 9:16 చూడండి. అపోస్తుల కార్యాలు 9:16, ఇతడు నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో. పౌలు మార్చినప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు అతను ఎదుర్కొన్నాడు కదా యేసుప్రభు. అప్పుడే చెప్పేశారట, ఏమని? నాయన, నువ్వు భయం లేకుండా నా కోసం సాహసం చేయాలి. నువ్వు చేస్తావా? చేస్తానయ్యా నేను. ఏం చెప్పకుండా ఆయన్ని మార్చేయలేదండి. ఏం చెప్పాడట ఆయనకి? ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేనే అతనికి చూపుదునని అతనితో చెప్పాడా? అతను చూపించాడట. చాలా కష్టాలు పడాలి నువ్వు. ఆయన కష్టాలంటే 2 కొరింథీ పత్రిక 11 చేత అర్థమైపోతుంది. బట్టలు లేకుండా, భోజనం లేకుండా, కొరడా దెబ్బలతో ఓడ పగిలిపోయి సముద్రంలో, అమ్మ బాబోయ్, అన్ని కష్టాలు ఎవరు పడలేరండి. అన్ని శ్రమలు అనుభవించాలి అంటే ఆయనకు ముందుగా చెప్పాడట. నువ్వు అన్నీ రెడీయా? ఏమండి, అక్కడ బార్డర్లో పనిచేయడానికి, దేశ బార్డర్లో పనిచేయడానికి, అదే హిమాలయాలు అనుకోండి, కొండ ప్రాంతాల్లో మంచు గట్టగట్టుకుపోతుంటుంది నీరు. అలాంటి దగ్గర నువ్వు పహారా చేయాలంటే సిద్ధపడి నువ్వు వెళ్ళాలి. ఏమంటే ఇంటి దగ్గర నాకు చలేస్తేనే, నాకు దుప్పటి లేకపోతే నేను చచ్చిపోతానండి బాబు, అలాంటిది అక్కడికి వెళ్ళి నేను జవాన్గా ఎలా పని చేస్తానంటే సిద్ధపడి వెళ్ళు. దేశాన్ని నువ్వు కాపాడాలి అనుకుంటే, దేశం మీద రక్షణ భద్రత నీకు అవసరం అనుకుంటే, దేశం మీద ప్రేమ నీకు ఉంటే నువ్వేం చేయాలి? వెళ్ళు. అలా వెళ్ళిన వాళ్ళేనండి నిజంగా జవాన్లు. ఎంత గొప్పోళ్ళు అండి వాళ్ళు. రాత్రనక పగలనక దేశాన్ని పహారా కాస్తున్నారే వాళ్ళంతా. చలిలో, ఎండలో, మంచులో, వర్షంలో. మనలాగా సరైన ఇల్లులు ఉండవు, మనలాగా సరైన ఇబ్బందులు, వసతులు మనకుండవు, అన్ని ఇబ్బందులే వాళ్ళకి. కానీ వాళ్ళు చేస్తున్నారే. అందుకే ఈరోజు హ్యాపీగా నువ్వు కన్నుమూయగలుగుతున్నావు, నిద్రపోగలుగుతున్నావు, గురి పెట్టగలుగుతున్నావు. సాహసం, త్యాగం. ఇక్కడ కూడా అంటున్నాడు ఏమని? నేను చెప్పాను పౌలుతో, ఎన్ని శ్రమలు అనుభవింపాలో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అలా చెప్పినందుకు పౌలు ఏం చేశాడంటే, మారిన తర్వాత ఏం కనపరిచాడు తెలుసా? అపోస్తుల కార్యాలు 19:8 చదివితే, అతడు మారిన తరువాత ఎంత సాహసాన్ని చూపించాడంటే ఎవరికి భయపడలేదు. 19:8 తర్వాత అతను సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యము గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. ధైర్యం అంటున్నాడు చూడు. దేనికి ధైర్యం? బస్తీ మీద సవాళ్ళని కుస్తీ పోటీలు కాదు, అది మాట్లాడడానికి, ఉన్న మాటను కొండ బద్దలు కొట్టినట్టుగా ప్రజల మధ్య చెప్పడానికి కావలసిన దమ్ము అంటారు దాన్ని, ధైర్యం. ఒకరి ముందే గట్టిగా మనం మాట్లాడాం, అలాంటిది 100 మంది ప్రజల మధ్య మాట్లాడగలరా? 1000 మంది ప్రజల మధ్య మాట్లాడగలరా దేవుని గురించి? ఆయన పని కోసం నిలబడగలరా? ఎంత కష్టమైనా ఓర్చి, అవమానమైన భరించి, ఏమండి, నిలబడి సాధించగలరా? అది దేవుడు అంటున్నాడు, అడుగుతున్నాడు. పౌలుతో చెప్పాడు ముందే ఆ రోజు, చేస్తావా నువ్వు? చేస్తానే, రెడీ. అలాగే అన్నట్టుగానే మారిన తర్వాత అతను చూపించిన సాహసం ఏంటో మీకు తెలుసండి. ఏమండి, ఎంతమందిని చూసిన తర్వాత మనకు ధైర్యం రావద్దు? ఏమండి, ఎంతోమంది పరలోకాన్ని సాధించడం కోసం హెబ్రీ పత్రికలో ఉంటుంది. వాళ్ళు ఏం చేశారట? గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, వీళ్ళందరూ కూడా పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు ఎంతో సాధించిన గొప్ప గొప్ప జగజ్జాతలు అంటారు వాళ్ళని. అంటే హీరోస్. బైబిల్లో హీరోస్ అండి.
వాళ్ళు ఏం చేస్తారంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చదవండి ఈ సందర్భాన్ని. 32 నుంచి. గిద్యోను, ఇక ఏం చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి చెప్పడానికి సమయం లేదు. విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారట, నీతి కార్యాలు జరిగించారట, వాగ్దానాలు పొందారట, సింహాల నోళ్లు మూయించారట, అగ్ని బలాన్ని చల్లార్చారట, ఖడ్గధార లాంటిది ఖడ్గపడుతుంటే తప్పించుకున్నారట, యుద్ధములో పరాక్రమశాలు అయ్యారట, అన్యుల సేనల్లో పరిగెట్టించారట, బలహీనులుగా ఉన్న బలపడ్డారట. ఏమండి, ఎవరు వీళ్ళంతా? సాహస వీరులు. బైబిల్లోని పరలోకం కోసం సాహసం చేసిన వాళ్ళు వీళ్ళంతా. అటు వారికి లోకం యోగ్యమైనది కాదంటాడు. అందుకే వాళ్ళు ఏం చేశారో తెలుసండి, కిందకి వెళ్తే మాట్లాడతారు చూడండి. రాళ్లతో కొట్టబడి స్టెఫెన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు కానీ ఇప్పుడు ప్రసంగం ఆపకపోతే రాళ్ళు ఎత్తి కొడతావంటే, కొట్టండి రా. మనమైతే ఇప్పుడు ప్రసంగం ఆపేస్తాను, వెళ్ళిపోతాను, రాళ్ళు దించేయండి, పడేయండి అంటాం మనం. అవునా? సాహసం ఉండాలి కదండి. ఆయన ఎంత గొప్ప వీరుడండి. ఆయన వీరత్వంలో ఒక చిన్న ఏమంటే ఒక చుక్క మనకు వచ్చినా చాలండి, సంతోషం. వీరులు. వాళ్ళు ఏం చేశారట? తిరస్కారములు, కొరడా దెబ్బలు, మరి బంధకములు, ఖైదు అనుభవించారు. రాళ్లతో కొట్టబడిరి, రంపాలతో కొయ్యబడిరి, శోధనకు గురయ్యారట, ఖడ్గముతో చంపబడ్డారట, గొర్రె చర్మములు మేక చర్మములు వేసుకొని దరిద్రులుగా ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లో, కొండల మీద, గుహల్లో, సొరంగాల్లో తిరుగులాడుతారు. ఏమిటి, యోహాను గారు గుర్తొస్తున్నారు కదండి, అందుకే యోహాను గురించి పాట రాశానండి. ఎవ్వరూ క్రైస్తవ చరిత్రలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కోసం పాట రాసి ఉండరు. కానీ పరలోకాన్ని సాధించడానికి యేసు అంతటి స్థాయిలో ఉన్న వ్యక్తిగా, ప్రపంచాన్ని వద్దనుకొని, సుఖాలు వద్దనుకొని, ఇల్లును వదులుకొని, కొండల్లో, సొరంగాల్లో గొర్రె చర్మములు మేక చర్మములు కప్పుకొని, మిడతలు తిని, తేనె తాగి, ఏం సుఖం ఉంటుందండి అరణ్యంలో? అలాగే ఇంటి దగ్గర అమ్మా నాన్న లేరా అంటే ఎందుకు లేరు? ఎలిజబెత్ ఉందిగా, పెళ్లి చేసుకుంటే భార్య వస్తుందిగా. అందరు కుర్రాళ్ళకి ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఆయన ఇంటి దగ్గర ఉంటే చక్కగా రాత్రి అయ్యేసరికి దుప్పటి కప్పుకొని పడుకోవచ్చుగా. మంచి భోజనం వండి పెడుతుంది కదా తల్లిదండ్రి, భార్య పెళ్లి చేసుకుంటే. అన్నీ కాదు కనుక ఎందుకంటే ఆ కష్టం ఆయనకి పరలోకం కోసం. అదే రాసిన పాటలో మెలోడీ సాంగ్లో మీకు నచ్చుతుంది బాగా, ముందే చెప్పేస్తున్నాను నేను, మీ అందరికీ నచ్చేస్తుంది ఆ పాట. రేపు ప్రోమో కూడా సెప్టెంబర్ 5 విడుదలవుతుంది, చూడండి. చిన్న ముక్క మీకు వినిపిస్తాం. తను తానే తగ్గించుకొని, కొండలను సహించుకొని, ఏమండి వీటన్నిటినీ ఎందుకు కూర్చుకున్నాడు అంటే పరలోకం కోసం, ఇంక దేనికోసం. మొత్తానికి వెళ్ళాడు, కానీ అంత కష్టపడి వెళ్ళినా అల్పుల స్థానానికి వెళ్ళిపోయేటండి. అంటే ఎంత కష్టం పరలోకం. ఎంత సాహసాలు చేస్తే కత్తితో నరికించుకుంటే తలకాయ, పరలోకానికైతే వెళ్ళిపోయాడు, గ్యారంటీ వెళ్ళిపోయాడు, 100% పక్కా. ఏ స్థాయి అనేది పక్కన పెట్టండి, మొత్తం పరలోకం కోసం చేశాడు ఆయన. సాహసం చేయరా? ఎంతమంది కనబడుతున్నారు బైబిల్లో? పరలోకాన్ని సాధించాలి అంటే సాహసాన్ని చూపించాలి. మరి వీళ్ళందరినీ చూసి మీరేం చేయాలి? అమ్మో నాకు భయం అవుతుందండి బాబు, నాకు భయం, నేను చేయలేనండి, అలాగా నేను వెళ్ళలేనండి అనుకుంటారా? అయితే మీకు ఒక జంతువుని చూపిస్తాను ఇప్పుడు. ఏమండి, ఒక జంతువుని చూపిస్తాను. మీకు తెలుసు కదా, కొండ మేక, గడ్డి తినేది. ఏమంటే దాని డెక్కలతో దాని కాళ్ళు ఉంటాయి. చాలా బలహీనమైన జంతువు కదండి. గొర్రె అనగానే, మేక అనగానే సాధు జంతువులు, అంతే, క్రూరమైన జంతువులు కావు అవి. నీళ్లు వాటికి దొరకలేనప్పుడు ఎక్కడో జలధారులు, డ్యామ్లో నీళ్లు ఎక్కడో దొరుకుతున్నాయి అంటే ఏదైనా సాహసం చెయ్యి కదండి. ఏదో వాటికి పక్కగా నీళ్లు దొరికితే ఆ నీళ్ళు తాగేసి వస్తాయి అవి. అంటే ఇది ఎందుకు మీకు చూపిస్తానంటే, మీకు సాహసం చెయ్యాలి అనే ఒక కోరిక కనీసం జంతువుని చూసైనా వస్తుందని. అది ఎంత గొప్ప సాహసం చేస్తున్నాయంటే, ఎక్కడో నీరు చెమ్మ అంటే వాటికి దాహార్తి, వాటి దాహం తీరాలి అంటే, నేను నా దాహాన్ని తీర్చుకోవడానికి నీరు ఎక్కడుందంటే ఎక్కడో డ్యామ్లో ఎత్తైన ప్రాంతంలో చూసేయండి అవి. మీరు చూస్తారు ఇప్పుడు, చూపించినాను ఒకసారి. డ్యామ్ చూసారు ఎంత ఎత్తుందో? చాలా ఎత్తైన డ్యామ్ అండి. ఇంత ఎత్తైన డ్యామ్లో అక్కడక్కడ కొంచెం చెమ్మ అనేది అలా వస్తుంటుందండి, చెమ్మ వస్తుంటుంది. అలా చెమ్మ వస్తున్నప్పుడు ఇదిగో చూసారా, అది ఏం జీవి అండి? మోగజీవి, సాధుజీవి.
ఆ వచ్చే నీటి కోసం అది ఎలాగైనా, ఇప్పుడు దానికి చుట్టుపక్కల నీరు లేదు, కింద నీరు లేదు, ఎండిపోయినట్టు ఉంది. ఎంత ఎత్తుందో చూడండి, ఆ గోడ చూడండి. అసలు ఈ గోడ మీరు ఎక్కగలరా? మామూలు ఒట్టి చేతులతో మీరు ఎక్కగలరా? ఏమండి, ఎక్కలేరండి. 2 చేతులు 2 కాళ్ళున్న మనమే పట్టుకోవడానికి పట్టున్నా, మనలాంటి వేళ్ళు ఉన్నాయి పట్టుకోవడానికి, దానికి వేళ్ళే లేవండి. ఇప్పుడు దాని సాహసం చూస్తారా? ఏమండి, అది చూసింది ఎక్కడో నీరు చెమ్మ కనబడింది దానికి. ఆ కనబడినందుకు పైనుంచి చూస్తారు, అప్పుడప్పుడు మనం ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు చూస్తున్నా కళ్ళు తిరుగుతుంటాయి మనకు. బాబోయ్ నేను ఎక్కలేనండి బాబు, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అంటారు. ఏంటి మెట్లు ఎక్కుతున్నట్టు ఎక్కుతుంది ఏంటి? అది మెట్లు అనుకున్నారు? అది మెట్లు కావండి. డ్యామ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, రాళ్లతో కట్టింది, ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది. ఏమండి, ఎందుకంటే మృగములను విచారించు అవి నీకు బోధించును అన్నాడు కదా. ఇది ఒక మృగం, ఇది ఒక జంతువు. అదిగో చూసారు, ఎత్తుగా ఉంది, నిటారుగా అంటే జారిపోతే కింద పడిపోతే మాంసం వండుకోవడం తర్వాత మనం, అంతే కదండి. అది దొరికింది అనుకోని ఎవరికైనా పట్టుకోవడానికి ఏమైనా ఉన్నాయో, మెట్లు ఉన్నాయో, కానీ దాని సాహసం ఏంటండి? దాని సాహసం ఏంటి? ఒక చిన్న జీవి అది జారిపోతే మనకి గుండెలో అదురుతున్నామో, పడిపోద్దేమో కిందకి అని. ఏమండి, అయినా చూసారు అది దాని ప్రయత్నం మానటం లేదు. ఎంత ఎత్తుకొచ్చేసిందండి ఇది? ఏమండి, ఎంత ఎత్తుకొచ్చేసింది? ఎందుకబ్బా ఎంత ఎత్తుకొచ్చింది? దాని పైనుంచి చూస్తే గోడ నుంచి ఎలా కనబడుతుందండి మనకి? అక్కడ కానీ మళ్ళీ ఒడ్డు నిలబెట్టినా నిలబడ్డానికే కాళ్ళు చేతులు అణుగుతాయి మనకి. ఏంటి, గట్టు మీద. కానీ ఇగో చూసారా, ఇప్పుడు చూసారా ఈ షాట్ చూడండి, ఇలా ప్లే చేయనని చూడు, ఎక్కడుందో అది చూపించేది, ఎక్కడ నడుస్తుందో అదిగో నిటారుగా ఉన్న దాని మీద 4 కాళ్ళుతో పట్టు లేకుండా. ఇది చిన్న పిల్లలాగా ఉంది, అది తల్లిలాగా ఉంది. అవునా? అదిగోండి అక్కడ తాగుతుందండి నీరు. చెమ్మ కొంచెం వస్తే ఆ చెమ్మ కోసం వెళ్ళిపోయిందండి పైకి. చిన్న నీటి తడి కోసం అక్కడికి పోయిన ఒక సాహసవంతమైన జీవి కాదు ఇది. మనకంటే గొప్ప ధైర్యవంతురాలు ఇది. ఏమండి, దావీదు గారు అన్నారు కదా, దుప్పి నీటి వాగులు. ఇది చూడండి, ఈ షాట్ చూడండి ఎలాగుందో. బాబోయ్, అక్కడి నుంచి పడితే ఇంకేమైనా ఉందా? తాడు లేదు, సహాయం లేదు, ఏమీ లేదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, అంటే అది ఆశపడుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే, బైబిల్లో ఆ మాట రాయడం ఏంటంటే, నీరు కోసం ఆశపడుతుంది అది దాహం వేసినప్పుడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కోసం ఆశపడుతుంది అంటాడు కదా. 42 కీర్తన 1లో అంటాడండి. అలాంటి దుప్పి ఏంటండి అది అంత వేగంగా వెళుతుంది ఏంటండి? దానికని ప్రాక్టీసా? రోజు ఎక్కి దిగుతుంటుంది ఏంటంటే కొండ. ఇంకోటి కూడా చూపించు. ఇంత దూరం వచ్చి, ఒకటి కాదండి, 2, 3 చాలా. కేవలం నీటి కోసం 160 అడుగులు పైనున్న డ్యామ్, కాలు జారితే కిందకి పడిపోతే తునకలైపోతాయి, అవన్నీ కూడా ముక్కలైపోతాయి. కానీ కేవలం ఆ నీటి కోసం ఆశపడి ఇంత సాహసాన్ని గుడిగడుతుంది ఏంటండి? అక్కడి నుంచి వచ్చి తమ జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం, తమ ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం నీళ్ళు ఎంత ముఖ్యమైనవో వాటికి తెలుసు, దాని విలువ. ఏమండి, కానీ అలా నిటారుగా ఉన్న ఆ గోడని ఎక్కి ఒక చిన్న జీవి, ఒక మూగజీవి, ఓకేనా, దాని కాళ్ళు చూడండి, ఏం లేదు మనలాగా. పోని కాళ్ళకి పట్టు ఉంటుంది మనకి 5 వేళ్ళుతో, కిందన 10 వేళ్ళు, కాళ్ళకి ఒక 10 వేళ్ళు, చేతులకు ఒక 10 వేళ్ళు, పట్టుకోవడానికి విడివిడిగా ఉంటుంది. కానీ దానికి ఇలాగే ఉన్నాయండి. ఏది మీకు చేతులు కట్టేసి 2 ఇలా పట్టుకుంటే మీరు ఎక్కడ చూద్దాం, ఏదైనా పట్టుకోగలరేమో, ఎక్కగలరేమో, మీ వల్ల కాదు అది. కానీ అది ఎందుకు చూపించాను తెలుసా? ఆ జీవిని. ఏంటి దాని సాహసం? కేవలం భూమి మీద ఉన్న చిన్న బ్రతుకును నిలబెట్టుకోవడం కోసం ఇంత సాహసాన్ని అది చేయగలిగితే, మహాలోకాన్ని నిత్యము సాధించడానికి మీరెంత సాహసం చేయాలి? చిన్న చెమ్మ కోసం, తడి కోసం, నీటి కోసమే ఇంత సాహసానికి అది ఒడిగడితే, దానికంటే ఎంతో జ్ఞానవంతులమైన మనం పరలోకాన్ని సాధించడానికి ఎంత కార్యక్రమాన్ని, మీరు సాహసాన్ని చేయగలగాలి చెప్పండి? చేస్తారా, చేయరా? దాన్ని చూసైనా ధైర్యం తెచ్చుకుంటారా? అలాగని గోళ్ళు ఎక్కమని చెప్పట్లేదు నేను, పడిపోతారు, వద్దులేండి, అలాంటి కార్యక్రమాలు చేయకండి. కానీ దేవుని పేరును నిలబెట్టడానికి, దేవుని కార్యక్రమాలను సాధించడానికి మీ వల్ల కానిది కూడా, మీ చేతన కానిది కూడా,
మీకు అసాధ్యమైనది కూడా చెయ్యడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు చేయాలి? పరలోకం కోసం. పరలోకం కోసం అండి. అవును, పరలోకం కోసమే కదా ఎంతోమంది త్యాగాలు చేశారు, సాహసాలు కనుపరిచారు. ఇందాక మనం చదువుకున్నాం ఎన్ని సాహసవంతమైన కార్యక్రమాలు చేశారు. కేవలం ఆ లోకాన్ని ప్రవేశించటం కోసమే వాళ్ళు చేసిన సాహసవంతమైన కార్యక్రమాలన్నీ కూడా. ఎందుకు యోహాన్ గారు తలకాయ ఇచ్చేశారు? నరికేసుకోరా, నరికేసుకోరా, పరలోకానికి వెళ్ళిపోతాను నేను, అక్కడికి వెళ్ళిపోతాను నేను, చంపేసుకోండి రా, నేను వెళ్ళిపోతాను పరలోకానికి. ఇదిగో ఇప్పుడే పాదార్పణంగా పోయడానికి సిద్ధపడుతున్నాను నేను. పౌలు గారు వెళ్ళేటప్పుడు ఇదిగో నేను వెళ్తున్నాను యెరూషలేము, అక్కడ కూడా అయిపోయినట్టుంది, ఇంక తిరిగి రాను, మీ ముఖం ఇంకా నేను చూడనేమో అని అన్నందుకు పాప మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ, ఆడోళ్ళు మగోళ్ళు అందరూ బహుగా ఏడ్చారట, బోరుని ఏడ్చారట. ఏడుస్తుంటే నా మీద ఎంత ప్రేమ ఉందర్రా అని ఆయన బాధపడకుండా వాళ్ళని ఏమన్నాడు తెలుసా? మీరెందుకర్రా ఏడ్చి నా గుండెల బద్దలు చేస్తున్నారు? 20 అధ్యాయంలో 21 అధ్యాయంలో అంటాడండి అపోస్తుల కార్యాలు. మీరు ఏడ్చి నా గుండెలు బద్దల చేసేదరేలా? ఎందుకు ఎడుతున్నారు మీరు? నాకు పిరికి మంది పోతున్నారా? సాహసం చేయడానికి నేను సిద్ధపడి వెళ్తుంటే బాబోయ్ వద్దు బాబో నువ్వు చచ్చిపోతావు బాబు అంటే సాహసం చేయొద్దా? వెళ్ళొద్దా? మీరు ఏమంటూ అనుకోండి, నేను సాహసం చేసేది చేస్తాను, పరలోకాన్ని సాధిస్తాను. పట్టుదల, దేవుని పని చేయాలనే పట్టుదల. అందుకే వాళ్ళు సాధించారండి. ఈరోజు గనులుగా, గొప్పవాళ్ళుగా దేవుని చరిత్రలో మిగిలిపోయారు వాళ్ళు. మానవుడి చరిత్ర ఏముందండి? దిక్కుమాలిన పనికిరాని చరిత్ర. యూరోపియన్ హిస్టరీ కావచ్చు, ఏమండి, అమెరికన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, లేదా ప్రపంచ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ కావచ్చు. చరిత్ర, ఈ చరిత్రలో చోటు సంపాదించడం గొప్ప కాదు. దేవుడికంటూ ఒక చరిత్ర ఉంది. తన పిల్లల కోసం చరిత్ర రాసుకున్నాడు. అలా చరిత్ర సృష్టించే వాళ్ళుగా ఉండాలి. అందుకే 6 నేషనల్ లాంగ్వేజెస్లో చరిత్ర సృష్టిస్తున్నాం ఈరోజు మనం. అవునా? చరిత్ర కాదా? పోనీ ఎవరైనా ఆల్బమ్ 6 భాషల్లో దించారేమో చెప్పండి. 6 పాటలన్నిటినీ కూడా, మొత్తం ఆల్బమ్ అంతటినీ కూడా 6 భాషల్లో. ఇది అతిశయించవలసిన విషయం, గర్వించే విషయం, ఏమండి, ఎదుటి వాళ్ళని దూషించే విషయం కాదు ఇది. అంటే మన ఈరోజున్న ఈ సార్వత్రిక క్రీస్తు సంఘం, ఏమంటే ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను దాని మీద టైటిల్ ఏమనేసాను తెలుసా అండి? BOUI మరియు సార్వత్రిక క్రీస్తు సంఘములు సమర్పించు అనేసానండి. తర్వాత చూడండి పోస్టర్ మీకు అర్థం అవుద్ది. అంటే మీరందరూ కూడా సహకరించి దేవుని కార్యక్రమాల కోసం సాహసం చేయాల్సిన పని చేస్తారు. ఎవరైతే పరలోకాన్ని సాధించాలి అనుకుంటారో వాడు సభలు చేస్తారు, సదస్సులు చేస్తారు, పాటలు చేస్తారు, పనులు చేస్తారు, త్యాగాలు చేస్తారు, ఏవైనా దేవుని కోసం చెయ్యగలరు. అలా చేయగలిగే నిజమైన క్రీస్తు సామ్రాజ్యం. అందుకే సార్వత్రిక క్రీస్తు సంఘములు అని అన్నానండి. పౌలు అదే మాట అంటాడు కదా, సంఘములు, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. నాకు ఆ మాటే గుర్తొచ్చింది. ఈరోజు ఎక్కడెక్కడో మన పిల్లలు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో మన పిల్లలు, ఆడవాళ్ళు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు తమ వంతు కష్టార్జితాన్ని దేవుని కోసం పంపుతున్నారే. రాత్రనక పగలనక పడుకునేసరికి 2 అవుతుంది. దేనికో తెలుసా అండి? దేవుని కార్యక్రమాలు చెయ్యాలి. చూస్తే ఎన్నో భయంకరమైన మీటింగ్స్ ఉన్నాయి, కంటిన్యూ షెడ్యూల్ ఉంది. ఈ లోపే ఈ పాటలన్నీ చేయాలి, అటు దేవుని వాక్యానికి న్యాయం చేయాలి, సభలకు తిరగాలి, ఇక్కడ పాటలను పూర్తి చేయాలి, ఒక పక్క సింగర్లతో పాడించాలి, దానికి వీడియోలు చేయించాలి. 3 పిల్లలు రప్పించారండి స్టూడియోలో, రాత్రి పగలు పనిచేస్తున్నారు పిల్లలు. విజయవాడ నుంచి యేసు ప్రసాద్ వచ్చాడు, ఏమండి, రామచంద్రపురం నుంచి లేఖన్ వచ్చాడు, ఏమండి, ధర్మవరం నుంచి నితీష్ వచ్చాడు. పని చేస్తున్నారండి పిల్లలు, చిన్ని పిల్లలు, అంతా యవనస్తులు. ఎందుకోసం చెప్పండి? వాళ్ళు కుటుంబాలను విడిచిపెట్టి. నేను వచ్చేసరికి రాత్రి కొంచెం లేట్ అయినా పడుకోవడానికి కిందకి వెళ్ళిపోతే ఫోన్ చేసి మరీ కబురు పెట్టి రండి రా తొందరగా పైకి పోము వచ్చేసారండి పిల్లలు. అప్పటికే కళ్ళు ఎలాగెలాగ అంటున్నాయి వాళ్ళు. కానీ పని చేయాలి కదా, అనుకున్న సమయానికి అన్నింటినీ చేయకపోతే ఎలా? ఉన్న సమయానికి రాత్రి అయినా పగలైనా అది పూర్తి చెయ్యాలి. అందుకే కదా మనం ఎంత కష్టపడుతుంది. అలా పని చేసి ఆ పనిలోనే ప్రాణాలు పోగొట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన ఎంతోమంది ఉన్నారండి. అందులో జాన్సన్ గారు కూడా ఉన్నారు. అవునా? దేవుని కోసం రాత్రి పగలు పనిచేసి సాహసవంతుడు. ఒక పక్క సభలకు వెళ్ళేవాడు, ఒక పక్క పాటలు రాసేవాడు, ఒక పక్క సంగీతాన్ని సమకూర్చేవాడు, ఒక పక్క పాడించేవాడు, ఒక పక్క వీడియో చేయించేవాడు. ఎన్ని పనులండి ఒకరికి.
నిర్విరామం, కృషి, పట్టుదల. అవును, ఆయన చేయవలసిన పని ఆయన. ఇలా ఎందరో సహకారులుగా. దేనికోసం ఈ సహకారం అంతా, ఈ సాహసం అంతా దేనికోసం? దేనికోసం తెలుసా? పరలోకం కోసం, పరలోకాన్ని సాధించడం కోసం. సాహసం చేయకపోతే ఎలా? ఏది సాహసం చేయకపోతే, ధైర్యం చెయ్యకపోతే మనం పరలోకాన్ని సాధించలేము. అందుకే పిరికివారుగా ఉంటే నరకానికి పోతామని చెప్తున్నాడు దేవుడు. అందుకే ఏమండి మనం పిరికిగా ఉంటే ఏమవుతారట? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చూడండి. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి. మీతో ఎందుకు చెప్తున్నాడు? ధైర్యం కావాలరా మీకు? దేవుని పనులు చేయడానికి ధైర్యం కావాలి. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా మీరు సాహసాన్ని చూపిస్తే, ధైర్యాన్ని కనుపరిస్తే, త్యాగాలు చేస్తే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. గొప్ప బహుమానం. ఏమండి, ఎంత ధైర్యంగా సాహసంతో పైకెక్కేసింది ఆ గొర్రె, మేక. కానీ హ్యాపీగా దిగిపోయింది. ఏ గొర్రె పడి చావలేదండి అక్కడ. సాహసం చేసినా చక్కగా దిగిపోయి అన్నీని అవి అనుకున్నది సాధించడం కోసం వెళ్ళాయి. అక్కడ వాటికి దొరికే ఖనిజాలు నీటి ద్వారా పొందాయి. సాహసంతో పైకి వెళ్ళాయి, తిరిగి సాహసంతో దిగిపోయాయి. వాటి కోరికలు నెరవేర్చుకున్నాయి. అవి మూగజీవులు, చిన్ని జంతువులవి. కానీ వాటికంటే మనం ఎంతో శ్రేష్ఠులం, గనులం. మనం చెయ్యొద్దా? సాహసం చేయొద్దా? ఎవడో నవల్ల అన్నాడండి, సాహసం చేయరా డెంబక. దేనికి? సాహసం చేయకపోతే రాకుమార్ ఎలా దొరుకుతుందిరా అని నవల్లో రాశాడు ఎవడో చిన్నప్పుడు. కాశీ మజిలీ కథలు, తర్వాత ఏమండి ఈ కథలు ఉంటాయి కదండి. సాహసం చేయకపోతే రాణి దొరకాలన్నా, రాజ్యం రావాలన్నా సాహసాలు చేశారు అని. మరి మనం సాహసం చేయకపోతే పరలోక రాజ్యం ఎలా వస్తుంది చెప్పండి? పరలోక రాజ్యం ఒకవేళ మెట్లు అనుకుంటే, ఆ సోపానం అంటే మెట్లు. ఆ స్వర్గానికి మీరు సాహసమే ఒక మెట్టు, సోపానం లాంటిది. అది ధైర్యంతో ముందడుగు వేసి వెళుతుండాలి, భయపడకూడదు. ఎంతోమంది అవమానిస్తున్నారు, ఎంతోమంది యూనివర్సిటీని ముయించాలని చూస్తున్నారు, ఎంతోమంది ఎన్నో అపవాదులు వేస్తున్నారు, ఎంతోమంది ఎన్నో నిందలు వేస్తున్నారు తెలియకుండా. అయినా ఆగిపోయామా? నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే, మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనల్ని కూలదోయాలని, పడగొట్టాలని ఎన్నో శక్తులు, అరాచక శక్తులు పనిచేస్తున్నాయి. కానీ డోంట్ కేర్. మరి అలా పట్టించుకోకుండా దేవుని పనులు ముందుకెళ్ళాలంటే ఏం కావాలి? సాహసం. ఆ సాహసం లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారండి. అంటే వచ్చే పరిస్థితులు, అవమానాలు, ఇబ్బందులు తట్టుకునే ధైర్యం లేక ఉరిపోసుకుంటుంటారు, రైలు బండి కింద పీక పెడుతుంటారు. కష్టాలు వచ్చాయని తట్టుకునే ధైర్యం వాళ్ళకి లేక చచ్చిపోతుంటారు ప్రాణం తీసుకొని. వాళ్ళు ఎవరో తెలుసా? పిరికోళ్ళు, ఆడంగులు. బైబిల్లో ఉన్నమాట నేను అంటున్నాను. ఆడంగితనము గలవారు, సాహసం లేనోళ్ళు, కష్టాలకు నిలబడలేనోళ్ళు, అవమానాలకు ఎదురొడ్డలేనోళ్ళు. ఏమండి, ఎన్ని నిందించారండి, ఎన్ని అవమానించారండి నన్ను, మీకు తెలుసు చాలామందికి. అయిపోయావా? దేవుని పని ఆపేసామా? ఆపం. ఎవరిని అనుకున్నా మనుషులా మనకిచ్చేది? పరలోకాన్ని మనుషులా మనకిచ్చేది? నా పరలోకమందున దేవుడు ఇచ్చేది మనకు జీతం. మన పనులను బట్టి ఆయన జీతం ఇస్తాడు. నేను ఆయనకి నచ్చాలి, మీకు నచ్చాలని నేను అనుకోను. నెవర్. ఈరోజు చాలామంది మనుష్యుల మెహర్బానీ కోసం బ్రతికేవాళ్ళు ఉన్నారు. అంటే మనుష్యుల దగ్గర గొప్ప సాధించడం కోసం ఏదో ప్రకటించేసి, మనుష్యుల దగ్గర గొప్ప సాధించడం కోసం ఏదో గొప్ప పని మేము చేస్తామని అనుకునేవాళ్ళు. వాళ్ళు కేవలం మనుష్యుల ద్వారా మెప్పు పొందేవాళ్ళు. వాళ్ళు తమ ఫలమును పొంది ఉన్నారు, బైబిల్ చెప్పేసింది. మనుష్యుల కోసం చేశారనుకున్న వాళ్ళు అందరూ, వాళ్ళకి ఏ ఫలం ఇంకా పరలోకంలో ఉండదు. ఎందుకంటే వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళకి మనుషులు మెప్పే కావాలి, మనుషులు గుర్తింపు కావాలి. ఒకడు ఎందుకు ఒక వీడియోలో వైరల్గా మాట్లాడతారంటే, నేను అందరికీ తెలియాలండి, నా కోసం అందరూ మాట్లాడుకోవాలండి, నా కోసం 10 మంది దగ్గరికి వెళ్ళాలండి, నా సమాచారం నీ సమాచారం కాదు, నీ మొహం కాదు కనబడవలసింది, దేవుడు, వాక్యం. అలాంటి మనసు ఉందా? ఈరోజు మెజారిటీ క్రైస్తవులలో బోధకులుగా ఉండి 99% మంది కేవలం తమ ప్రగల్భాల కోసం బ్రతుకుతున్న వాళ్ళు, తమ సొంత
గొప్పల కోసం మాట్లాడుతున్న వాళ్ళు తమ సొంత ప్రతిభను ప్రజలకు కనుపరిచి ప్రజలలో గొప్పవాళ్ళు అవుదాం అనుకున్నారు అని భావిస్తున్నారు, కానీ దేవుని దృష్టిలో గొప్ప వాళ్ళు అవ్వాలనుకోవట్లేదండి. మనం అలాగొద్దండి, మనం అలా వద్దండి. మనుషులు తృణీకరించనివ్వండి, మనుషులు దూషించనివ్వండి, మనుషులు నేరాలు మోపనివ్వండి, ఎన్నైనా చేయనివ్వండి, మనల్ని కరుణించవలసింది, మనకి స్వర్గాన్ని ఇవ్వవలసింది మన తండ్రి. ఆయన దృష్టిలో మన యోగ్యత సంపాదించాలి. ఎస్, బడా నమ్మకమైన కుమారుడా అని అనాలి. నిన్ను నన్ను అనాలంటే ఏం చేయాలి? సాహసం చేయరా, చెయ్యి. దేవుని పని కోసం ముందుకు అడిగాయి. వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, కీర్తి వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ కీర్తికి పొంగిపోవద్దు, బాధలకి అవమానాలకి కృంగిపోనవద్దు. అడుగు వేసుకుంటూ వెళ్ళిపో, విజయం నీది. సాహసంతో ముందుకెళితే ఏది నీకు జరగకుండా ఉండదు. దేవుడే మాటిస్తున్నాడు. ఏమని? చదవండి ఆ మాట, ఎంత బాగుంది. హెబ్రీ పత్రిక 10:35, మీరు ధైర్యము విడిచిపెట్టకుడి. ఎంత దేవుడు మనకి ఉత్తేజాన్ని ఇస్తున్నాడండి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. గొప్ప బహుమానం ఉంది నాయన. పిరికివాడుగా సకంలో వచ్చి వెనక్కి వెళ్ళిపోవద్దు, ముందడిగి వెళ్ళు ముందుకి. దేన్నో చూసి భయపడకు నాయన, భయపడొద్దు. హెబ్రీ పత్రిక 13:6. హెబ్రీ పత్రిక 13:6, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. సాహసంతో చెప్పగలవా ఈ మాట? చెప్పు చూద్దాం. నువ్వు స్త్రీ అయినా పురుషుడు అయినా ఎవరైనా, మీ అందరి కోసం ఈ మాట. ఏదో సాహసం అంటే పురుషుల్లోనూ ఉంటుంది, ఆడవాళ్ళకి సాహసం ఉండదని కాదు. అందరిలోనూ కావాలి ఈ త్యాగం, అందరిలోనూ కావాలి ఈ సాహసం, ఈ ధైర్యం. దేవుని పనులు చేసే ధైర్యం, దేవుని కొరకు నిలబడే ధైర్యం, అవమానాలు తట్టుకునే ధైర్యం, దేవుని రాజ్య సువార్తను ప్రకటించే ధైర్యం, దీనంతటికీ సాహసం కావాలి. అందుకేమన్నాడు? కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు. మనుషుడు ఏం చేస్తాడు? భయపడతాడా? నీ భయానికి నేను లొంగను. అదే అంటున్నాడు ఇక్కడ. నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. చెప్తున్నాడట, మాకు ధైర్యం ఉంది అంటున్నాడు. చూడండి ఏమండి, ఈ మాటలన్నీ కూడా దేవుడు మనలోని పిరికితనాన్ని పారద్రోలి ధైర్యాన్ని నింపడానికి నూరిపోస్తున్నాడు దేవుడు. నాయన, పిరికితనాన్ని పోగొట్టుకోండారా, ధైర్యాన్ని నింపుకోండి ఆయన. మీ మనస్సులో ధైర్యమే పరలోకానికి మీకు మెట్టు. హెబ్రీ పత్రిక, యోహాను పత్రిక, మొదటి యోహాను సువార్త చదువుతాం. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16:33 అండి. యోహాను సువార్త 16:33, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ. ఏమండి? లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. కష్టాలు ఉంటాయి, అవమానాలు నిందలు ఉంటాయి అన్నవ్వండి. ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను, నేనే గెలిచేశాను. మీరు ఎందుకు భయపడతారు? మన ముందు చనిపోయిన ఒక గొర్రె మనకి ధైర్యాన్ని ఇస్తుంది. మన కళ్ళ ముందు కనబడిన ఒక గొర్రె పిల్ల మనకి ధైర్యాన్ని ఇస్తుంది. అవునా? మన కోసం ప్రాణం పెట్టిన ఒకనాడు 2000 సంవత్సరాల క్రితం గొర్రె పిల్లగా యేసుప్రభు మనకు ధైర్యాన్ని చెబుతుంటే, కళ్ళ ముందు ఒక ప్రత్యక్షంగా సాహసం చేస్తున్న ఒక చిన్న గొర్రె పిల్ల మనకు కనబడుతుంది. ఆహా, ఏంటి దాని ధైర్యం? అదే అంటున్నాడు ఇక్కడ, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఏమండి? ఈ మాటలన్నిటిలోనూ, ఈ మాటలన్నిటి వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసా? మీలో పిరికితనాన్ని పారద్రోలి ధైర్యాన్ని నింపాలి అనుకుంటున్నాడు. లేదంటే మీకు పరలోకం రాదు నాయన, రాదు. సాహసం చెయ్యాలి, ఎదిరించాలి, ధైర్యంగా నిలబడాలి దేవుని కోసం, పారిపోకూడదు. కష్టం వచ్చేసరికి చాలామంది పారిపోతారండి. ఏమండి? ఏదైనా ఇబ్బంది కలిగేసరికి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారండి అందరూ. అయ్యి బాబోయ్, ఇలాంటప్పుడు మేము ఉండవండి, ఇలాంటప్పుడు మేము ఈ అవమానాలు భరించవండి. అలా ఎందరో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కేవలం అవమానాలు భరించలేక. ఏమండి? అమ్మ, వీళ్ళుతుంటే మమ్మల్ని కూడా అంటారండి, వీళ్ళతుంటే మమ్మల్ని కూడా నిందిస్తారండి, వీళ్ళతుంటే మమ్మల్ని కూడా ఏదో అంటారండి. ధైర్యం లేదుగా, పిరిగొడుగా అనుకోనివ్వండి. లోకం నీ ధైర్యం ఏదో, నీ సాహసం ఏంటో దేవుని కోసం నువ్వు చూపించు, నిలబడు. దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1:28, ఫిలిప్పీ పత్రిక 1:28, అట్లు మీరు బెదరకుండుట,
మీరు ధైర్యంతో నిలబడితే, మీరు బెదరకుండా ఉండడం అంటే భయపడకుండా ఉండటం అని. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనము, మీకు రక్షణ కలుగుటకు సూచన. ఇదే మీకు సూచన పరలోకానికి వెళ్ళడానికి. మీకు రక్షణ కలుగుతుంది అనడానికి మీ ధైర్యమే కారణం, మీ సాహసమే కారణం. ఏంటండి, ఏ ధైర్యంతోనండి మీరు చేసేస్తున్నారు ఈ పనులన్నీ? ధైర్యం అండి మాకు. పరలోకం కోసం సాహస కార్యక్రమాలు చేసేవాళ్ళం మేము. పరలోకం కోసం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసేవాళ్ళం మేమంతా. మరి చేస్తారా? చెయ్యాలి. ఏమండి, చెయ్యాలి. చివరిగా ఈ మాట చదువు. అపోస్తుల కార్యం 28:31. అపోస్తుల కార్యాలు 28:31. ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను పౌలు. మరి మీరు బోధించరా? సాహసమే కదా స్వర్గానికి సోపానం. సాధించాలి అంటే ధైర్యాన్ని ముందు నింపుకోండి. మీ గుండెల్లో ధైర్యం కావాలి. అవమానాలకి, కష్టాలకి, పిరికితనంతో పారిపోయే వాళ్ళగా ఉండకూడదు. నిలబడండి దేనికైనా. ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటో ఒరిస్సాలో మొట్టమొదటిసారి నేను వెళ్ళేటప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతుంటే గ్యాంగ్ వచ్చేసిందండి. నువ్వు ప్రసంగం ఆపేయి. ఏంటి, స్టేజ్ మీదకి వచ్చి ముఖం మీద ముఖం పెట్టండి. మీరు కొంతమంది ఆ వీడియో చూసే ఉంటారు, పాతోళ్ళు. ఎందుకు ఆపాలి? ఆపను. ఏమండి, అందులో రాష్ట్రం మంది కాదు. అక్కడికి వెళ్తే క్రైస్తవులు చంపేస్తారు. అలాంటి దగ్గర తీసుకెళ్ళారండి నన్ను. మీరు నమ్మరు. ప్రసంగం అంతా ముగించిన తర్వాతే వేదిక దిగాను. ఆ ప్రసంగంలో ప్రజల చప్పట్లు, ఈలలు మీలో చాలా మందికి తెలుసు. ఏం భయపడిపోయి ప్రసంగం ఆపేసామా? లేదు. దేవుని కోసం ధైర్యం చెయ్యాలి, సాహసం చెయ్యాలి. దానికి ప్రతిగా ఏం కలుగుతుంది మీకు? గొప్ప బహుమానం. మనుషులు ఇచ్చే బహుమానం కాదు అది. పరలోకంలో దేవుడు నుంచి మీకు కలిగే నిత్య రాజ్యం. అట్లు మీరు బెదరకుండట వారికి నాశనం, మీకు నిత్య జీవం అంటున్నాడు చూడండి, రక్షణ. మరి అలాంటి సాహసాలు మనం చేయాలి అంటే ముందు మన గుండెల్లో వాక్యము ద్వారా ధైర్యాన్ని నింపుకోండి. అందుకే మొదటే చదివించాను, ఆయన మాటలే మీకు ధైర్యం. వాక్యం. మరి వింటున్నారా? మీ పిల్లలకి వినిపిస్తున్నారా ఈ మాటలు? ఏంటి, ప్రపంచంలో ఏది విన్నా మీకు ధైర్యం రాదండి. దేవుని మాటలు వింటే వచ్చేది ధైర్యం. గుండె నిబ్బరం రావాలి అంటే, గుండె ధైర్యంతో నిండిపోవాలి అంటే, సాహసం చేయడానికి శౌర్యం కావాలి అంటే బైబిల్ చదవండి, బైబిల్ చరిత్ర చూడండి, బైబిల్ మాటలు మీ గుండెల్లో పెట్టుకోండి. మీ గుండెల నిండా ధైర్యంతో నిండిపోతారు. ఎందుకంటే మీలో ఉన్నది పిరికితనం కలిగిన ఆత్మ కాదు కదా. చాలాసార్లు చదువుకున్నారు. మరలా భయపడుటకు పిరికితనం గల ఆత్మ కాదు మీలో ఉన్నది. దేవుని కోసం సాహసంతో నిలబడే ఆత్మను దేవుడు తన పరిశుద్ధాత్మను మీలోకి ఇచ్చాడు. దేనికి భయం? వాక్యాన్ని చెప్పండి, దేవుని రాజ్యాన్ని ప్రకటించండి ధైర్యంగా. మేము చేయలేమని నిరుత్సాహంతో కాకుండా దేన్నైనా దేవుని కోసం చేయగలమని నమ్మకం, ధైర్యం మీ గుండెల్లో నింపుకోండి. అప్పుడు పరలోకం మీ వశం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మమ్మల్ని పిరికివారునిగా చేయాలని అపవాది అనేక ప్రయత్నాలు, శోధనలు, అవమానాలు కలిగిస్తున్నప్పటికీ మీ వాక్యము ద్వారా ధైర్యము పొందిన మేము ముందడుగు వేయడానికి సిద్ధపడుతున్నాం. అడుగు వేసే ప్రతి చోట విజయోత్సవాన్ని మాకు అనుగ్రహించండి. దుష్టుని మా పాదాల కింద చితుకు త్రొక్కించండి. సార్వత్రిక క్రీస్తు సంఘం యొక్క ఉన్నత స్థితి ఈ ప్రపంచానికి తెలియపరచండి. మా ముందున్న అనేక సాహసవంతమైన కార్యక్రమాల్లో సంపూర్ణ విజయాన్ని పొందే ధైర్యాన్ని తండ్రిగా మీరు మాకు అనుగ్రహించండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపనపూర్వకంగా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.